సత్యమూర్తి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు ఖరారయ్యింది అనేది వార్త అనేది ఈ నిమిషానికి మనం మాట్లాడుకుంటున్నాం. మీకేమనిపిస్తుంది? అది ఇట్ ఈస్ సర్టన్ అండి. ఎందుకంటే కేసు ఇప్పటికే ఇంకా డ్రాగ్ ఆన్ చేసే అవకాశం లేదు. అవ్వదు కూడా. మొత్తం ఒక కొలిక్కి వచ్చేసింది. మీరు మీ ఇంట్రడక్టరీ రిమార్క్స్లో మీరు చెప్పినట్టు వాసుదేవరెడ్డే మొత్తం ఆధారాలతో సహా ఇచ్చేశాడు. అందుకనే నేను మీతో డిబేట్లో ఒకసారి చెప్పాను. వాసుదేవరెడ్డి ఎప్పుడో దొరికాడండి, కానీ పోలీసులు వెయిట్ చేస్తున్నారని నేను చెప్పాను. పోలీసులు ఎందుకు వెయిట్ చేశారంటే ఈ రికార్డ్స్ కోసం వెయిట్ చేశారు. ఫైనల్గా అతన్ని అరెస్టు చేశారు. మొత్తం అంతా ఇదైపోయింది. ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేసింది. వచ్చిన తర్వాత ఒక్కొక్కటి అరెస్టులు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఫైనల్గా వీళ్ళందరినీ ఇప్పుడు ఇందాక ఒక వీడియో చూశాను నేను. మొత్తం జైల్లో నుంచి అందరూ చక్కగా నడుచుకుంటూ ఒక్కొక్కళ్ళు క్యూలో వచ్చి వ్యాన్లు ఎక్కుతూ ఉన్నారు. అంటే జైలు నుంచి కోర్టుకి వెళ్ళే ఆ దృశ్యం, సినిమా సీన్ ఒకటి ఉందిలేండి. ఆ దృశ్యం చూస్తే ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఎంత గౌరవంగా బతకాల్సిన వ్యక్తి అతను కూడా వీళ్ళతో కలిసి ఓఎస్డి రాజకేశ్ రెడ్డి వీళ్ళతో కలిసి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, రాజకేశ్ రెడ్డి, గోవిందప్ప అందరూ వీళ్ళందరూ కలిసి వెళ్ళి పోలీసు జీప్ ఎక్కుతూ వానెక్కుతూ ఉంటే అది చూసే వాళ్ళకి ఎట్లా ఉందో మనకు తెలియదు, కానీ మనకు బాధ అనిపిస్తుంది. వీళ్ళు ఏంటి, వీళ్ళకి ఏం కర్మ, ఎందుకు పట్టిందని. ఇక్కడ మొత్తం ప్రొసీజరల్ ల్యాప్సెస్ అన్నీ ఎస్టాబ్లిష్ అయిపోయినాయి. మనీ ట్రయల్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఈ మొత్తం వీటన్నిటితో పాటు ఇవి స్ట్రాంగ్గా లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఇన్వాల్వ్ కావటానికి ఏసీబీ కోర్టు పర్మిషన్ ఇవ్వదు. ఏసీబీ కోర్టు పర్మిషన్ ఇచ్చేసింది. మన ఈసీఐఆర్ వాళ్ళు ఫైల్ చేసేసారు. వాళ్ళు ఫైల్స్ కూడా తీసేసుకున్నారు. ఇప్పుడు మామూలుగా సిట్ పోలీసులు దర్యాప్తు చేస్తే వీళ్ళకి కాన్ఫిస్కేట్ చేసే అధికారాలు కొంచెం లిమిటెడ్గా ఉంటాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి అవి విస్తృతంగా ఉంటాయి. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అండ్ వీళ్ళ ప్రధానమైన సమస్య ఏంటి అంటే ఈ ఆస్తులన్నీ మళ్ళీ వాళ్ళు స్వాధీనం చేసేసుకుంటే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వీటిని అటాచ్ చేసేస్తే పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి సూత్రం ఏంటి అంటే అరెస్ట్ అయితే ఏముంది, నిన్న కూడా చెప్పాడు కదా, అరెస్ట్ అయితే ఏముంది, జైల్లో మహా అయితే 3 నెలలు ఉంటాం, తర్వాత డిఫాల్ట్ బెయిల్ వచ్చేస్తుంది అని చెప్పి ఆయన స్వయంగా చెప్తూ ఉన్నాడు. కానీ మరి ఆస్తులు వాళ్ళు అటాచ్ చేసేస్తే రామకృష్ణారెడ్డిది 55 ఎకరాలు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్నది. ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వస్తే ఇవన్నీ ఆస్తులన్నీ అటాచ్ చేసేస్తుంది. ఇంకా వాళ్ళు ఏం చేయలేరు ఇంకా ఆ ఆస్తికి సంబంధించి. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కోవటానికి జగన్మోహన్ రెడ్డి సంసిద్ధంగా లేడు. ఇప్పుడు నిస్సహాయుడైపోయాడు. అందుకనే వచ్చి ఇప్పుడు ఎప్పుడైనా సరే వెంకటకృష్ణ గారు, మనకి ఆర్గ్యుమెంట్ ఉంటే మనం ఆర్గ్యుమెంట్ చెబుతాం, లేకపోతే ఆర్గ్యుమెంట్ లేనప్పుడు బూతులు ప్రయోగిస్తాడు ఎవడైనా సరే, ఎదురుదాడి. ఇది అటువంటి పరిస్థితుల్లోకి జగన్మోహన్ రెడ్డి వచ్చి అందరూ జైలుకి వెళ్ళండి, అందరూ జైలుకి